తండ్రి, సమాధానకర్తానికి వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం నాయన. కరుణావాశ్చర్యం నా తండ్రి, మరొక ఉదయకాలాన నూతన దినాన్న తండ్రి, వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గా మేము అందరం చేరవచ్చు భాగ్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. చేరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతి నాయన. ప్రతి ఒక్కొక్కరిని దీవించండి, కనికరించండి, కాపాడమని వేడుకోం ప్రార్థిస్తున్నా. శారీరక ఆరోగ్యము, ఆత్మీయ ఆరోగ్యము మీరే అనుగ్రహించగల సమర్థుడవు నాయన. మీ వాక్యములో మేము అత్యధికముగా తండ్రి బలపరచబడుటకు మీరు చేసిన ఈ మేలు ఉపకారమును బట్టి స్తోత్రం. దినదినము ప్రతి ఒక్కొక్క ద్వారా నా తండ్రి మీరే మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలనైనా స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇటు వాక్యములను మేము విని మర్చిపోకుండా నా తండ్రి మా హృదయంలో పదిలపరుచుకున్న వారముగాను మా మా ఆధ్యాత్మిక జీవితంను సరి చేసుకో వాక్యం ద్వారా శుద్ధీకరించబడి నీకు అత్యధిక సమీపస్థలముగా జీవించుటకు నీ కృప దయచేయమని వేడుకో ప్రార్థిస్తున్నాను నాయనా. మేము మాకు అనుదినము వచ్చే ప్రతి శోధనను జయించడానికి కావాల్సిన దేవుని శక్తిని మా అందరికీ దయచేసి నడిపించమని బ్రతిమాలి వేడుకో ప్రార్థిస్తున్నాను. ఈరోజు వాక్యం చెప్పబోతున్నాను. మీరే నా తండ్రి మీ ఆధీనంలో ఉంచుకొని సులభ చాటున మరుగుపరిచినైనా మా ఒక్కొక్కరికి అవసరమైన వాక్యాన్ని మీరు వారిని బూరగా వాడుకుని నా తండ్రి నా ప్రభు మాతో మాట్లాడమని బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నానయ్యా. నీవెంతైనా అద్భుతకరుడవు కనుక నా తండ్రి మీరే మాతో మాట్లాడి మా హృదయంలో నా తండ్రి నీ వాక్యాన్ని వదిలిపరచమని వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. వాక్యము వ్యర్థమైపోకుండానట్లునైనా 30 అంతలుగాను 60 100 మా హృదయంలో ఫలించిన తండ్రి మా జీవిత కాలం అంతయు మీ ఆజ్ఞలను కట్టడలను విధులను మేము నెరవేర్చు వారంగా ఉండునట్లు ఈ కృపా సహాయం దయచేయమని ఈ సహవాసం ఆది అంతమై ఉండి నా తండ్రి మీరే నడిపించగలందులకై వేడుకి ప్రార్థన నా ప్రభు అయిన క్రీస్తు నామ పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. థాంక్యూ సో మచ్ అమ్మ గారు. స్వరూపణ ప్లీజ్ అండి. ప్రైజ్ లార్డ్ జాన్సన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకి ఈ రోజు వాక్యాన్ని అందించడానికి బ్రదర్ ఓబులేష్ అయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. బ్రదర్ ఓబులేష్ అయ్య గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ ఓబులేష్ అయ్య గారు బెంగళూరుకు చెందిన వారు. విద్యార్థిగా ఉన్నప్పుడే యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును వారు సొంత రక్షకుడిగా అంగీకరించారు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు వారు చాలా చురుగ్గా ప్రభు పట్ల ఆత్మలో తీవ్రత గలవారై అనేక మంది తోటి విద్యార్థులను ప్రభువు కొరకు సంపాదించి పామిడి, అనంతపురం మరియు కర్నూలు ప్రాంతాల్లో బలమైన సాక్షిగా స్థిరపరిచారు. ఓబులేష్ అయ్య గారు కంప్యూటర్స్ లో ఎంఎస్సి పూర్తి చేసిన తర్వాత ఎన్ఎల్సిఐ అను బైబుల్ అనువాద పరిచర్యలో కొద్ది కాలం పనిచేశారు. తదుపరి 2013 సంవత్సరం వరకు ఒక పాస్టర్ గారు నడుపుతున్నటువంటి న్యూ క్రియేషన్ టెక్నాలజీస్ అని ఒక మిషన్ ఆధారిత ఐటీ కంపెనీలో కలిసి సేవలు అందించారు. అదే సమయంలో యుఎస్ఐ మిషన్స్ కోఆర్డినేటర్ గా మరియు బెంగళూరు ప్రాంతీయ కార్యదర్శిగా కూడా సేవలు అందించారు. ప్రస్తుతం ఓబులేష్ అయ్య గారు రిసోర్స్ ప్రో అను ఒక ఐటీ కంపెనీలో టెక్నాలజీ హెడ్ మేనేజర్ గా పనిచేస్తూ ఉన్నారు. వారు బెంగళూరులోని ఆల్ పీపుల్స్ చర్చ్ మినిస్ట్రీలో చురుగ్గా పాల్గొంటారు. ఓబులేష్ అయ్య గారు మరియు వారి ప్రియ సతీమణి గారు సుచి గారులకు 2 బిడ్డలు, ప్రతీక్ష మరియు రిత్విక్ జోయల్. దేవుడు అయ్యగారిని అయ్యగారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. వెల్కమ్ టు అయ్యగారు ప్లీజ్. థ్యాంక్స్ అన్న. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ బ్రదర్ జాన్సన్.
అందరికీ ఎక్కువ కాల సమయంలో దేవుని నామంలో వందనాలు. మరొకసారి నాకు అవకాశం వచ్చిన దేవుడికి మీ అందరికీ వందనాలు. సో ఈ రోజున దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతు ఏంటంటే, ఈ యొక్క శక్తి అంటే ప్రార్థన శక్తి గురించి మనందరికీ తెలుసు. బట్ మన వ్యక్తిగత జీవితంలో యొక్క ప్రార్థన లేకపోతే మన రహస్య జీవితము మన యొక్క బాహ్య ప్రపంచ జీవితాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఎంత ఇంపార్టెంట్ అనేది కొన్ని థాట్స్ షేర్ చేసుకోవాలనుకున్నాను ఈరోజు పొద్దున. సో ఆ యొక్క అంశం పైన సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన యొక్క రహస్య జీవితము అనేది మనకు క్రైస్తవుల యొక్క జీవితం కానీ లేకపోతే వారి యొక్క పరిచర్య అనేది మన యొక్క రహస్య జీవితం పైన ఆధారపడి ఉంటుంది. అంటే మన యొక్క విజయము, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ మన పరిచర్యలో ఉన్నటువంటి విజయము లేకుంటే జయం కానీ లేకపోతే ఒక సక్సెస్ కానీ అనేది మన యొక్క రహస్య జీవితం ఎలా ఉంటుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుంది. సో బేసికల్గా ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మన యొక్క వ్యక్తిగత విజయాలు అనేటివి మన యొక్క బాహ్య ప్రపంచ విజయాలు లేకపోతే మన బయటకి కనపడే విజయాలకు ముందు మనం వ్యక్తిగత విజయాలు అనేటివి మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం అందరికి కనపడేది, సపోజ్ మీరు ఒక పెద్ద పరిచర్య నడిపిస్తా ఉన్నారు, లేకుంటే పెద్ద సంఘాన్ని నడిపిస్తున్నారు, లేకపోతే మీ యొక్క ప్రొఫెషనల్ లైఫ్ లో ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు అనే దానికన్నా ముందర మన వ్యక్తిగత జీవితంలో ఎలాంటి జయ జీవితము లేకుంటే ఎలాంటి విజయకరమైనటువంటి జీవితం జీవిస్తున్నాను దానిపైనే మన యొక్క బాహ్య జీవితం ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఈ యొక్క వచన భాగాన్ని మనం చదువుకుందాం. చాలా ఫెమిలియర్ ప్యాసేజ్. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 34 నుంచి 35. తెలుగులో ఎవరైనా చదవండి. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 34, 35. ఈ యొక్క వాక్య భాగం వచ్చి దావీదు గోలియత్ యొక్క ఆ యొక్క ఇన్సిడెంట్ నుంచి అన్నమాట. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. సో ఇది మనకు బాగా సుపరిచితమైన ప్యాసేజ్. ముఖ్యంగా అంటే ఆ యొక్క యుద్ధ వాతావరణంలో అందరూ భయపడుతుంటే ఇశ్రాయేలీయులు దావీదు అక్కడికి వెళ్తాడు, వాళ్ళకి భోజనం తీసుకోవడానికి లేకుంటే ఫుడ్ ఇవ్వడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు జరిగే సంభాషణ విని సౌలు రమ్మంటారు దావీదు రమ్మని, నువ్వు చాలా చిన్నపిల్లోడు, నువ్వేం యుద్ధం చేస్తావు, అతను గొలియాతు చాలా ట్రైన్డ్ ఆర్మీ మ్యాన్, వారియర్, అతనితో నువ్వేం యుద్ధం చేయగలుగుతావు, చాలా చిన్న బాబు నువ్వు అని చెప్తే, అప్పుడు దావీదు అంటాడు ఈ మాటలు అంటాడు. ఏమని అంటాడంటే, నేను మా నాయన గొర్రెలు కాసుకోమని పంపిస్తే అక్కడ అడవిలో మన బేర్స్ లేకుంటే యొక్క సింహాలు వచ్చినప్పుడు నేను వాళ్ళని అటాక్ చేసి వాళ్ళ జుట్టు పట్టుకొని వాళ్ళని చంపేసినాను దానిని అని, కాబట్టి నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ అక్కడ ఇస్తాడు. తర్వాత స్టోరీ మనందరికి తెలిసిందే. అతను గోలియాతు ఎంతో బలవంతుడు, హీస్ అ ట్రైన్డ్ ఆర్మీ మ్యాన్ అండ్ చాలా ఎత్తు, చాలా బరువు, మంచి 6 ప్యాక్ కలిగినటువంటి జిమ్ చేసినటువంటి వ్యక్తి. అందరూ భయపడిపోతారు. 40 రోజులు ఆల్మోస్ట్ ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, మీరు నన్ను ఓడించండి, నాతో యుద్ధం చేసి ఓడించండి, మేమందరం మీకు దాసులం అవుతాము. అదే మీరు ఓడిపోతే, మీ తరపున వచ్చిన వాడు ఓడిపోతే మీరందరూ మాకు బానిసలు కావాలా అనే అది కాంటెక్స్ట్ అన్నమాట. బట్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ యూ కెనాట్ బి ఎ జైంట్ కిల్లర్ పబ్లిక్లీ అంటిల్ యు ఆర్ ఎ లయన్ కిల్లర్ ప్రైవేట్లీ. అంటే మన వ్యక్తిగత జీవితంలో అంటే దావీదికి ఆ ధైర్యము లేకపోతే దావీదికి ఆ యొక్క కాన్ఫిడెన్స్ లేకపోతే దావీదికి ఆ విధమైనటువంటి నిజంగా అంటే ప్రాక్టికల్ గా మనము ఆ యొక్క సీన్ లో లేకపోతే ఆ సిచ్యువేషన్ లో మనల్ని మనం అక్కడ పెట్టుకుంటే డూ వీ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ టు ఫేస్
దట్ సిచ్యువేషన్, ఎంటైర్ ఆర్మీ ఆఫ్ ఇజ్రాయెల్, ఎంటైర్ ఆర్మీ అనమాట, వాళ్ళ ఆర్మీ అంతా ఆడుంది, వాళ్ళంతా ట్రైన్డ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఎంతో అంటే సైన్యాధిపతులు ఉంటారు, లేకపోతే యూనో చాలా అంటే వార్ స్ట్రాటజీస్ చేసే వాళ్ళు ఉంటారు. ఇన్ఫాక్ట్ ఈవెన్ ఈ రోజు చూసినా కూడా ఇజ్రాయెల్ ఆర్మీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్. సో అట్లా ఆ రోజుల్లో కూడా ఐఎమ్ షూర్ దే వుడ్ హావ్ బీన్ ట్రైన్డ్ అండ్ దే ఆర్ ఆల్ అనాయింటెడ్ ఆర్ గైడెడ్ బై ద లార్డ్ అన్నమాట. కాబట్టి అలాంటి వారికి కూడా లేని కాన్ఫిడెన్స్ ఈ యొక్క గొలియాతుని చూసినప్పుడు ఈయన దగ్గర ఉంది. మెయిన్ కారణం ఏంటంటే హీ వాజ్ ఎ వారియర్. డేవిడ్ ఆయన దావీదుకి ఫార్మల్ గా అంటే న్యాచురల్ గా మిలిటరీలో జాయిన్ అయ్యి అక్కడ ట్రైనింగ్ తీసుకొని అదంతా లేకపోయినా అతనుకున్న ట్రైనింగ్, అతనుకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే ఆయన వాళ్ళ ఫాదర్ ఆయన్ని గొర్రెలు కాసుకోమని పంపిస్తే ఏదన్నా ఈ క్రూర జంతువులు వచ్చి అటాక్ చేసినప్పుడు వాటితో ఫైట్ చేసి వాళ్ళని చంపి అక్కడ పారిపోలే సింహం వచ్చిందని. మనం ఒకసారి రోడ్లో పోతుంటే కుక్కలు అంటేనే భయపడతాం మనం, రైట్? న్యాచురల్ గా ఈవెన్ మనము బిలీవర్లు లేకుంటే విశ్వాసాలైన కొన్నిసార్లు ఎప్పుడన్నా కుక్కలను చూసి కూడా మనం చాలా భయపడతాం అనమాట. పెద్దవాళ్ళు కూడా, నేను చెప్పే చిన్నపిల్లలంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వీఆర్ స్కేర్డ్, అంటే అవి వచ్చి మనం క్రూరంగా ప్రవర్తిస్తాయి, మనం కొరుకుతాయేమో అన్నట్టు. కానీ వాట్ ఇట్ మీన్స్ ఫ్రమ్ దిస్ కాంటెక్స్ట్ ఆర్ ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి ఏంటంటే మనము మన జీవితంలో వ్యక్తిగతంగా ఉన్నటువంటి సింహాలు మనకు ఫేస్ అయ్యే క్రూరమైనటువంటి సిచ్యువేషన్స్ లో మనము వాటిని జయించగలగాలి. వాటిని జయించగలిగితే మన బాహ్య జీవితము లేకుంటే మన పబ్లిక్ లైఫ్ లో మనం వీ కెన్ బికమ్ ఏ జైంట్ కిల్లర్, వీ కెన్ బికమ్ పవర్ఫుల్ ఇన్ ద ఐస్ ఆఫ్, అంటే బేసికల్ గా ఏంటంటే నీవు దేవుని దృష్టిలో నువ్వు విజయుడిగా ఉంటే ప్రజల దృష్టిలో కూడా విజయుడిగా కాగలుగుతావు. సో ఇన్ సైట్ ఆఫ్ గాడ్, అంటే ప్రైవేట్ లైఫ్ లో మనము జయ జీవితం కలిగి ఉండాలి. ప్రైవేట్ లైఫ్ లో మనకున్నటువంటి లయన్స్, అది ఏదైనా కావచ్చు. ఇన్ఫాక్ట్ లేజినెస్ కెన్ బి వన్ ఆఫ్ ద లయన్ అన్నమాట. లేజినెస్ అంటే సోమరితనం అనేది లయన్. సోమరితనం అనేది బయటికి మనకు కనపడదు కదా, అంటే మనం దాన్ని ఏమంటారు వెయిట్ లెక్కల మనము దాన్ని తూకం చేయలేము అనమాట. వీ కెనాట్ మెజర్ ద లేజినెస్. బట్ నీకు నాకు ఆ యొక్క సోమరితనం అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో ఇఫ్ యూ కెనాట్ విన్ లేజినెస్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, అంటే నీ వ్యక్తిగత జీవితంలో సోమరితనాన్ని నువ్వు కిల్ చేయలేకపోతుంటే హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ సక్సెస్ ఇన్ యువర్ మినిస్ట్రీ? హౌ యూ కెన్ ఎక్స్పెక్ట్ అంటే నీ యొక్క జీవితంలో, నీ యొక్క పరిచర్యలో కానీ, నీ యొక్క ఉద్యోగంలో కానీ, లేకుంటే కుటుంబంలో కానీ, లేకుంటే సంఘంలో కానీ, లేకుంటే దేవుడు నీకు వర్షిప్ మినిస్ట్రీ ఇచ్చింటే ఆరాధన పరిచర్య ఉంటే దాంట్లో ఏదైనా కానీ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఏ విక్టరీ అనమాట. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఓన్లీ సౌండ్ ఉంటది కానీ దాంట్లో మీనింగ్ ఉండదు, లైఫ్ ఉండదు, దాంట్లో జీవితం ఉండదు. ఆ పరిచర్యలో కానీ, ఆ యొక్క మినిస్ట్రీలో కానీ, ఆ యొక్క జీవితంలో కానీ, ఆ యొక్క ఉద్యోగంలో కానీ, ఏదైనా కానీ మనం చేసే పనిలో ఓన్లీ అరుపు లేకుంటే కేకలే ఉంటాయి కానీ దాంట్లో ఉన్న లైఫ్ మీనింగ్ ఉండదు అనమాట. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. తర్వాత అదే, సో వీ నీడ్ టు డెవలప్ ద ప్రైవేట్ లైఫ్ విత్ గాడ్ టు లాంచ్ యూ టు ద పబ్లిక్ లైఫ్ విత్ గాడ్. అంటే మనము పరిచర్యలో ముందుకు ఇంకా సాగాలి అంటే మేబీ ఫస్ట్ లో మనం దేవుని నమ్ముకున్నప్పుడు, లేకపోతే దేవునిలో కొత్తగా దేవుని ఫాలో అవుతున్నప్పుడు ఉన్నటువంటి ఆ ఆశ, లేకపోతే ఆశయం, లేకపోతే ఆ యొక్క జీల్ అనేది అంటే ఆ యొక్క ప్యాషన్ అన్నమాట. ప్లస్ దేవునితో గడిపే ఆ యొక్క కోరిక, ఆ యొక్క కన్సిస్టెన్సీ అనేది, స్థిరత్వం అనేది కొన్నిసార్లు తగ్గిపోతూ ఉంటది. ఎస్పెషల్లీ వెన్ యూ గ్రో ఇన్ ద లార్డ్, అంటే మనం క్రిస్టియన్ గా చాలా రోజులు ఉండిన తర్వాత మెయిన్లీ మేబీ మన ఫోకస్ అంతా పబ్లిక్ లైఫ్ మీదే ఉంటది అనమాట. ఎట్లా అంటే సపోజ్ మనం దేవుని నమ్ముకొని 10 ఏళ్ళు అయింది, 15 ఏళ్ళు అయింది, 20 సంవత్సరాలు అయింది అనుకో. సో ఇప్పుడంతా మనదంతా ఎట్లుంటదంటే జనరల్ గా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటదంటే, సపోజ్ మనం పరిచర్యలో ఉన్నాం, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి అందరూ దేవుని కోసం ఆశ కలిగినారు కాబట్టి 5 గంటలకే మీరు
ఈ యొక్క ఫెలోషిప్ లో జాయిన్ అయ్యారు. దేవుని కోసం మనం కష్టపడుతున్నారు అంతో ఎంతో, ప్లస్ దేవుని కోసం బాగా కష్టపడే వాళ్ళు, పరిచర్య చేసే వాళ్ళు ఇక్కడ జాయిన్ అయ్యారు. సో కానీ ఒకసారి ఏమైపోతుందంటే, మనము చాలా మంది మంచి వాళ్ళమే, కానీ రియల్లీ ప్రైవేట్ లైఫ్ లో మనం ఎదుగుతున్నామా దేవునితో అనే విషయంలో చాలా సార్లు వెనకలు పడిపోతా ఉంటాం. మేబీ వన్స్ మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్రైస్తవ జీవితంలో మేబీ పబ్లిక్ లైఫే మనకు మ్యాటర్ అన్నమాట. కానీ ప్రైవేట్ లైఫ్ దేవునితో డెవలప్ అవుతున్నామా ప్రైవేట్ లైఫ్ లో అనేది చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద సీక్రెట్ టు యువర్ పవర్. మీ యొక్క పరిచర్యలో శక్తి, లేకుంటే మీ వ్యక్తిగత జీవితంలో శక్తిగా మనం ఉండాలి అంటే, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రైవేట్ గా నువ్వు దేవునితో రిలేషన్షిప్, సహవాసము పెరుగుతూనే ఉండాలి అన్నమాట. లేదు అంటే పబ్లిక్ లైఫ్ విత్ గాడ్ విల్ బికమ్ వాయిడ్ అన్నమాట. తర్వాత మెనీ పీపుల్ బిల్డ్ దేర్ ప్రైవేట్ లైఫ్ ఆన్ ద డిఫీట్స్, నథింగ్నెస్, వాయిడ్ ఆఫ్ డివోషన్, ఫాస్టింగ్, ప్రేయర్, కమిట్మెంట్, రైచియస్నెస్ అని. అంటే చాలా మంది మనం ఏజ్ వచ్చే లోపల అవర్ లైఫ్ బికమ్స్ ఓన్లీ మినిస్ట్రీ ఆర్ యాక్టివిటీస్. కానీ మన వ్యక్తిగత జీవితంలో చూస్తే గిన ఓన్లీ చాలా ఇబ్బందులు, లేకుంటే అడిక్షన్స్, లేకుంటే ఏమీ లేనితనం అన్నమాట. చాలా అంటే యు ఫీల్ ఎంప్టీనెస్ అండ్ తర్వాత వాయిడ్ ఆఫ్ ప్రేయర్ ఆర్ వాయిడ్ ఆఫ్ ఫాస్టింగ్, వాయిడ్ ఆఫ్ డివోషన్. అంటే పర్సనల్ గా దేవుని దగ్గర ఉండి నేర్చుకొని, దేవునితో అడిగి, దేవునితో మాట్లాడి, దేవునితో సహవాసంలో పెరిగే తత్వం అనేది యూనో తగ్గిపోతుంది చాలా మందిలో అన్నమాట. అండ్ అదర్ థింగ్స్ విల్ స్టార్ట్ బిల్డింగ్ అన్నమాట. మోర్ యాక్టివిటీస్ ఇన్ ద మినిస్ట్రీ, మోర్ షో ఆఫ్, లేకుంటే నాకు ఎక్కువ రికగ్నైజేషన్ కావాలి, అందరూ పెద్ద పెద్ద పాస్టర్లు కావాలి, అందరికీ పెద్ద పెద్ద చర్చిలు కావాలి, లేకుంటే అందరూ నన్ను రికగ్నైజ్ చేయాలి, అందరూ స్టేజ్ పైన నన్ను చూడాలి, నన్ను రెస్పెక్ట్ చేయాలి, నన్ను ఇది చేయాలని ఆ యొక్క ప్రైడ్, లేకుంటే ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతాయి అన్నమాట. న్యాచురల్ గానే మనకు తెలియకోకుండా మన లైఫ్ దేనిపైన బిల్డ్ అవుతుంది అంటే, ఈ టైంలో కూడా, నాట్ వెన్ వీఆర్ యాక్సెప్టింగ్ ద లార్డ్ అనమాట. అప్పుడే కాదు, దేవుని కొత్తగా నమ్ముకున్నప్పుడే కాదు, ఈ రోజున మన లైఫ్ దేనిపైన బిల్డ్ అవుతా ఉంది. ఏమీ లేని ప్రైవేట్ లైఫ్ లో దేనిపైన మన జీవితం, ఎంటర్టైన్మెంట్ పైన, లేకుంటే ఏమీ లేనితనం అన్నమాట. చాలా సార్లు ఈ యొక్క అంటే మన దేవునిలో మన ఏజ్ పెరిగే కొద్దీ మన లైఫ్ లో తక్కువ ప్రేయరు, లేకుంటే ప్రేయర్ లేనితనము, లేకుంటే కమిట్మెంట్ లేనితనము, దేవుని వాక్యం లేనితనము, లేకుంటే నీతి నిజాయితీ లేనితనము, లేకుంటే ఆ యొక్క నీతి అంటే దేవుని దృష్టిలో ఒక నీతిమంతుడిగా జీవించడము అనేది తగ్గిపోయింది అనే దాన్ని బట్టి నీ యొక్క పబ్లిక్ లైఫ్ ఆధారపడి ఉంటది అన్నమాట. యా, వి నో దట్. అంటే మనందరికి తెలుసు మన యొక్క జీవితం దేనిపైన బిల్డ్ అవుతా ఉంది. ఒక జీసస్ పైన, లేకపోతే జీసస్ లేకనా అన్నమాట. ఇదేంట్రా, మనము దేవుని నమ్ముకున్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా పరిచర్య చేస్తున్న వాళ్ళు, అంతో ఇంతో దేవుని భయం ఉన్న వాళ్ళు, లేకుంటే దేవుని కోసం కష్టపడే వాళ్ళే ఉన్నాం. కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో ఇంకా నువ్వు ప్రభు పైన ఆధారపడుతున్నావా, లేకుంటే నీ యొక్క అనుభవం పైన ఆధారపడుతున్నావా, లేకుంటే నాకు అన్ని తెలుసు, ఎందుకంటే ఒక ఏజ్ వచ్చినాక నువ్వు నాకేం చెప్పాలా, ఆల్మోస్ట్ అన్ని స్క్రిప్చర్స్ మనకు, అంటే దేవుని వాక్యంలో ఉన్న మెయిన్ అంశాలన్నీ మనకు చాలా సుపరిచితం అయిపోతాయి. డేంజర్ ఆఫ్ సుపరిచితం అయిపోవడం అన్న డేంజర్ ఏంటంటే దాంట్లో అది, బట్ ఇట్ బికమ్స్ మొనాటనమ్, ఇట్ బికమ్స్ లైక్ రొటీన్ అనమాట, బోరింగ్ అనమాట. సో కాబట్టి ఆర్ యూ బిల్డింగ్ యువర్ లైఫ్ వితౌట్ జీసస్ ఇన్ ప్రైవేట్లీ, and it is occupied by activities, responsibilities and other thing. దేవుడికి ఇచ్చే ఇంపార్టెన్స్, దేవుడి పైన ఉన్నటువంటి ఆశ, దేవునితో గడిపే సమయం అన్ని తగ్గిపోతున్నాయి, అసలు లేవా అనేది మనం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనము అటు వెళ్ళిపోయినామంటే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎ విక్టరీ, యూ కెనాట్ బి ఎ జైంట్ కిల్లర్, యూ కెనాట్ బి ఎ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ బి ఎ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద ఐస్ ఆఫ్ పీపుల్, బట్ యూ కెనాట్ బి పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్ అన్నమాట. ఎందుకంటే దేవుడికి తెలుసు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు దేవుని వాక్యానికి, దేవుడికి ప్రార్థనకి, సహవాసానికి, దేవునితో నీది డిగ్రేడ్ అవుతుందా, అప్గ్రేడ్ అవుతుందా అనేది చూసుకోవాలి. సో ఆర్ యూ బిల్డింగ్ లైఫ్ వితౌట్ జీసస్, is your personal life is without Jesus today? అట్లని మనకు తెలియదును కదా, అన్ని తెలుసు, బట్ ఆర్ రియల్లీ డెవలపింగ్ ఇన్ ప్రైవేట్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ వచనం చదువుకుందాం, దాన్ని కంపేర్ చేసుకుందాం.
సో దయచేసి ఈ యొక్క వాక్యాన్ని మనము చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా చదవండి తెలుగులో. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని చాలు. తేటపరుచును. చాలు. సో చాలా సింపుల్ అన్నమాట. ఏమనుంది, ఎవరైతే వాళ్ళ యొక్క జీవితాన్ని దీనిపైన కట్టుకుంటారో దాన్ని బట్టి దాని విలువ తెలుస్తుంది అనేది మాట అన్నమాట. సో ఇక్కడ ఏ థింగ్స్ ఉన్నాయి, గోల్డ్, సిల్వర్, ప్రీషియస్ స్టోన్స్ అంటే వెలగలిగిన రాళ్ళు. సిల్వర్, గోల్డ్ తెలుసు. ఈ రోజు గోల్డ్ రేట్ ఎంత ఉందండి? అట్లా ఈ రోజు కాకుండా నిన్న అంటే లేకుంటే ఈ వారంలో గోల్డ్ రేట్ వినింటారు న్యూస్ లో కూడా కదా. గోల్డ్ రేట్ చాలా పెరిగిపోయిందంట. ఐ థింక్ మోస్ట్ దాన్ 70,000 రూపీస్. 22 క్యారెట్ వచ్చి 68,000 అట్లా ఉందంట బెంగళూరులో. 24 క్యారెట్ ఇస్ అబౌట్ 74,000 ఆర్ అబౌవ్ 70,000 బేసికల్ గా. సిల్వర్ తెలీదు నాకు, నేను చూడలేదు కానీ, బట్ యా ద ప్రైస్ ఆఫ్ సిల్వర్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్ అన్నమాట. ప్రీషియస్ స్టోన్స్, వెలగ, రూబీస్, అన్ని డిఫరెంట్ స్టోన్స్ అన్నమాట. మేబీ క్రిస్టియన్స్ పెద్ద అంటే ఎక్కువ పట్టించుకోకపోవచ్చు, బట్ హిందూస్, అదర్ పీపుల్ విల్ యూజువల్లీ గివ్ లాట్ ఆఫ్ రెఫరెన్స్ టు సమ్ ఆఫ్ ది స్టోన్స్. దాంట్లో వెలని బట్టి లేకుంటే దాంట్లో ఉన్న కలర్ ని బట్టి దే బిలీవ్ ఫార్చ్యూన్ ఆల్ దాట్. బట్ ఎనీవే ద పాయింట్ ఏంటంటే, ఈ గోల్డ్, సిల్వర్, ప్రీషియస్ స్టోన్స్ అనేటివి ఏంటి? తర్వాత వుడ్, హే, స్ట్రా. అంటే వుడ్ అంటే మనకు కొయ్యగల, ఏది తెలుగులో కొయ్యకాలు అనే మాట రాయబడి ఉంటుంది అనుకుంటా. హే అంటే గడ్డి. అది మన యొక్క ఈ యొక్క 3 థింగ్స్ ప్లస్ ఈ 3 థింగ్స్ ఎవరి జీవితం అయితే దీనిలో పైన, సో దట్ కంపారిజన్ చూద్దాం అన్నమాట. బేసికల్ గా ఏంటంటే దీస్ మెటీరియల్స్ అంటే ఈ ఫస్ట్ 3, ఈ వుడ్, హే, స్ట్రా, తర్వాత గోల్డ్, సిల్వర్, ప్రీషియస్ స్టోన్స్, వెలగలిగిన రాళ్ళు, ఈ మూడు మొత్తం 6 థింగ్స్ అక్కడ ఆ వచనంలో రాయబడింది. ఈ మెటీరియల్స్ అంట ఎయిదర్ ఫ్లేమబుల్ ఆర్ ఫైర్ ప్రూఫ్. ఫ్లేమబుల్ అంటే అగ్గి పెడితే కాలిపోతాయి అన్నమాట. మనం దానికి అగ్గి పెట్టినాం అనుకో, ఈ 3 మెటీరియల్స్ కంటే గడ్డి, హే, స్ట్రా, తర్వాత వుడ్కి మనం గడ్డి పెడితే ఫైర్ పెడితే అవి కాలిపోతాయి అన్నమాట. సో ఫ్లేమబుల్ అన్నమాట. అంటే ఫైర్ పెట్టినప్పుడు అవి కాలిపోతే అవి ఫ్లేమబుల్. తర్వాత బూడిద, దాని వాల్యూ ఉండదు అన్నమాట. తర్వాత ఫైర్ ప్రూఫ్ అంటే ఆ యొక్క అగ్గిలో కూడా దాన్ని మనం నాశనం చేయలేము అన్నమాట, నిలబడగలుగుతాయి తర్వాత అనేది ఆ 2. ఈ మెటీరియల్స్ ఎయిదర్ ఫ్లేమబుల్ ఆర్ ఫైర్ ప్రూఫ్. సో ఈ గడ్డికి ఉన్నటువంటి ఆర్ అంటే ఈ ఫ్లేమబుల్ థింగ్స్ ఏమంటారు, ఈ వుడ్, ఇక్కడ మనం చూసాం కదా, వుడ్ లేకపోతే గడ్డి, తర్వాత హే, స్ట్రా, పచ్చిగడ్డి, ఎండుగడ్డి, అండ్ ఈ దుంప వుడ్, ఇవంట వీ కెన్ ఫైండ్ ఈజీలీ అన్నమాట. ఎక్కడైనా మనకు కనపడతాయి. ఎందుకంటే ఇవి భూమి పైన పెరుగుతాయి. ఈ 3 రకాల థింగ్స్ ఇట్స్ ఆన్ ద గ్రౌండ్ అన్నమాట. ఇట్స్ ఆన్ ద గ్రౌండ్. ఇట్ కెన్ బి ఫౌండ్ ఎనీవేర్. గడ్డిని చూడనటువంటి మానవుడు ఉండకపోవచ్చు, ఎందుకంటే గడ్డి అనేది వెరీ బేసిక్ థింగ్. తర్వాత వుడ్ని కూడా, అంటే మనం చెట్లను చూస్తాం, చెట్లకు ఉన్నటువంటి ట్రంక్స్ ని చూస్తాం. సో వి సీ దట్ వుడ్ ఎవ్రీవేర్ అండ్ దే ఆర్ వెరీ కామన్. దే ఆర్ వెరీ, దానికి పెద్ద ఏమంటారు, ఎదకాల్సిన అవసరం లేదు. నువ్వు పల్లెల్లో ఉంటాయి, పట్టణాల్లో ఉంటాయి, లేకుంటే వేరే దేశంలోకి పోయినా కూడా ఉంటాయి. అండ్ ఆల్సో దే ఆర్ చీప్. సో యూజువల్ గా ఈ గడ్డి కానీ లేకపోతే ఈ యొక్క కర్రలు కానీ లేకపోతే ఇవన్నీ ఈజీగా మనకు తక్కువ ధరకే దొరికిపోతాయి. నువ్వు ఎంత కష్టపడాల్సిన అవసరం లేదనమాట. తర్వాత ఇవన్నీ ఏంటంటే దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ బల్క్. అంటే చాలా, అంటే ఇప్పుడు గడ్డి కావాలనుకో, గడ్డి మోపులు, గడ్డి వాములు లేకోకుంటే అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది మనకు అనమాట.
తర్వాత ఈవెన్ మన కర్రలు లేకపోతే ఈ వుడ్ కానీ మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వుడ్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ప్రతి ఊర్లో దొరుకుతుంది, ప్రతి చోట దొరుకుతుంది. దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ బల్క్ అన్నమాట. చాలా ఇప్పుడు మనము ఆ యొక్క రంపం మిషన్కి పోతే అసలు చాలా వుడ్స్ ఉంటాయి, లాట్స్ అంతా ఉంటాయి అన్నమాట. తర్వాత మనం ఏ పొలంలోకి పోయినా గడ్డి మోపులు కానీ లేకుంటే ఎండుగడ్డి కానీ లేకుంటే ఇవన్నీ ఈజీగా దొరుకుతాయి. ఎందుకంటే దాన్ని మనము డిఫరెంట్ యూజ్ ఎస్పెషల్లీ పాడి కోసం అవి యూజ్ చేస్తారన్నమాట. బేసికల్ గా అవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి, అవి చాలా కామన్, దాని విలువ తక్కువ. తర్వాత దాన్ని ఎక్కువ మోతాదులో ఉత్పత్తి జరుగుతూ ఉంటది అనమాట. అంటే ఇవి భూమి పైన మనకు కనపడతాయి. దీన్ని కంపేర్ చేసుకొని ఫైర్ ప్రూఫ్ ఉండే గోల్డ్, సిల్వర్, ప్రీషియస్ స్టోన్స్ దాని లక్షణాలు చెప్పగలుగుతారా అండి? నేను బిఫోర్ నెక్స్ట్ స్లైడ్ లో ఉంది అది, బట్ ఐ వాంటెడ్ టు హియర్ ఫ్రమ్ యూ. సో ఈ ఫ్లేమబుల్ అంటే ఈ గడ్డి లేకుంటే వుడ్, దీన్ని కంపేర్ చేసుకున్నప్పుడు గోల్డ్, సిల్వర్ తర్వాత ప్రీషియస్ స్టోన్స్ కున్నటువంటి తేడా ఏంటని చెప్పగలుగుతారా దీన్ని బట్టి కంపేర్ చేసి? They are not cheap, sir. యా, ఎగ్జాక్ట్లీ, దే ఆర్ నాట్ చీప్. ఎక్స్పెన్సివ్ బ్రదర్. Anywhere. దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ అన్నమాట. తర్వాత ఇంకా మనకి అవి చాలా తక్కువగా దొరుకుతాయి. ఎస్, ఇట్స్ ఎ రేర్ పీస్, రేర్ అన్నమాట. చాలా తక్కువగా ఈ గోల్డ్, సిల్వర్ మనకు కంపేర్ టు గడ్డిని కానీ వుడ్ని కానీ కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. ఎస్. అవి ధర కొన్ని ఎక్కువ. ప్రత్యేకమైన స్థలాల్లోనే దొరుకుతాయి బ్రదర్. ఏంటి సిస్టర్, ఎక్కడ దొరుకుతాయి? కొన్ని ధర ఎక్కువ. ప్రత్యేకమైన ప్లేసెస్ లోనే. ఎగ్జాక్ట్లీ ఎస్. నాట్ ఎవ్రీవేర్ యూ కెన్ ఫైండ్ గోల్డ్ అన్నమాట. ఓన్లీ కొన్ని ప్లేసెస్ లోనే మనకు గోల్డ్ దొరుకుతుంది, కొన్ని కంటినెంట్స్ లోనే దొరుకుతుంది. ధర ఎక్కువ. ధర ఎక్కువ. ఎస్. ఫైర్ లో మాడి మసిలిపోవు గానీ ఇంకా షైన్ అవుతుంది. ఎస్, దే ఆర్ ఫైర్ ప్రూఫ్ బేసికల్ గా. అంటే అవి మెల్ట్ అవుతాయి కానీ దాన్ని బూడిది కాదన్నమాట. బంగారము మనము ఎక్కువ అంటే హీట్ లో దాన్ని లేకుంటే మనం కాల్చినప్పుడు దాన్ని షేప్ చేయొచ్చు, మనకు కావాల్సిన ఆర్నమెంట్స్ చేసుకోవచ్చు. దట్స్ హౌ ఆల్ ఇండియన్స్ యూజువల్లీ ప్రిఫర్ వేరింగ్ లాట్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ కదా. కానీ దాన్ని ఫైర్ దాన్ని బూడిది చేయలేదు. ఎస్, ఇట్స్ అ ఫైర్ ప్రూఫ్. ఇంకా ఇన్ఫాక్ట్ ఫైర్ లో నుంచి వచ్చినప్పుడు దాంట్లో వి సీ దట్ దెర్ ఇస్ ఎ ప్యూరిటీ కమ్స్ అవుట్ ఆఫ్ అన్నమాట. సో సిల్వర్, గోల్డ్ స్టోన్స్ దే ఆర్ ఫౌండ్ అండర్ గ్రౌండ్. ఇంకోటి మురికి ఏంటంటే తీసివేయబడతాయి. తర్వాత ఇది అండర్ గ్రౌండ్, ఇవి బయటకు కనపడవు అనమాట. చెట్లు లేకుంటే ఈ వుడ్, ఈ గడ్డి ఇవన్నీ బయటకు కనపడతాయి మనకు. ఇవి గ్రౌండ్ పైన ఉండేటివి అందరికి ఈజీగా కనపడిపోతాయి. కానీ ఇవి దే ఫౌండ్ అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ అంటే మరి ఏదో ఊరికి ఇట్లా తవ్వితే వచ్చేవి అనమాట. మేబీ చాలా లోతుగా లోతైన ప్రాంతంలో ఉండేటివి అనమాట. వెరీ రేర్, వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ స్మాల్ కొంచెం ఉన్నా కానీ సపోజ్ మహా అంటే అన్ యావరేజ్ మనందరికి బంగారం ఒక మేబీ ఒక 50 గ్రాములు ఉండొచ్చేమో, లేకుంటే అన్ యావరేజ్. ఆర్ లేకుంటే పేదవాళ్ళు అయితే ఇంకా జస్ట్ ఒక మేబీ తాళో లేకుంటే ఒక ఉంగరమో ఉండొచ్చు అంతే. సో బేసికల్ గా ఏంటంటే చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా మేబీ తులం బంగారం ఉన్నా కానీ అదొక పెద్ద మనము అంటే వి ఫీల్ ఇట్ ఇస్ వి పొసెస్ లాట్ ఆఫ్ ట్రెషర్ అన్నట్టు ఉంటది అనమాట. విలువ. విలువ ఎక్కువ అన్నమాట. సో చిన్న క్వాంటిటీ అయినా కానీ దాని విలువ ఎక్కువ అనేది ఉంటుంది అన్నమాట. సో నౌ కంపేర్ టు దిస్ ఐ వాంటెడ్ టు సీ లైక్ ద పాయింట్ ఏంటంటే అక్కడ ఏమనుందంటే కొరింథీయులకు రాసిన 3:12లో ఏమనుందంటే, సో ఎవరి జీవితం అనేది దేనిపైన బిల్డ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాట్ ఆర్ యూ రియల్లీ బిల్డింగ్ యువర్ లైఫ్ ఆన్? అంటే నీ ప్రైవేట్ లైఫ్, వ్యక్తిగత జీవితము దేనిపైన నువ్వు బిల్డ్ అవుతున్నావు? అంటే ఈ గోల్డ్, సిల్వర్, ప్రీషియస్ స్టోన్స్ పైన ఈజీగా దొరికే బయట వస్తువులతోన, ఈజీగా చీప్ గా ఉండే థింగ్స్ తోన, ఈజీగా దొరికే వాటితోన, లెస్ ఎక్స్పెన్సివ్ వాటితోన, కాస్ట్ తక్కువ ఉండే వాటిపైన, వాల్యూ తక్కువ ఉండే వాటిపైన మన జీవితం దేనిపైన? అది మన పౌలు గారు కొరింథీయులకు చెప్తా ఉన్నాడు. అరే బాబు, ఈజీగా దొరికిపోయిన దానిలో పైన అందరికీ ఈజీగా అంటే అందరూ చేసేది వెరీ కామన్.
గడ్డి వుడ్ is very common, but gold and silver and stones are very rare, very expensive, and underground, deep and hidden and valued ones. And and they're very expensive. అంటే మన జీవితంలో, వ్యక్తిగత జీవితములో మనము లోతైన ఆత్మీయ జీవితం పైన మన కట్టబడుతుందా మన జీవితము? లోతైనటువంటి దేవుని సహవాసం పైన. అందరూ రోజు ప్రార్థన చేసుకోలేరు, అందరూ రోజు దేవునితో సహవాసం గడపలేరు. ఇట్స్ నాట్ కామన్, ఇట్స్ వెరీ రేర్ పీస్. మనలో చాలా కొద్ది మంది మాత్రమే వ్యక్తిగతంగా దేవునితో సహవాసాన్ని కలిగి, ఆ సహవాసంలో పెరుగుదల కలిగి ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. అది మనం పరీక్షించుకోవాలి. ఎక్కడ ఉన్నావు నువ్వు? ఆ కేటగిరీలో ఉన్నావా? నీ జీవితము బంగారం పైన కట్టబడుతుందా? దేవుని వాక్యం అనే బంగారం పైన కట్టబడతా ఉందా? ప్రార్థన అనే విలువైనటువంటి రాళ్ల పైన కట్టబడతా ఉందా? నీతి, నిజాయితీ, తర్వాత అది పెరుగుతుందా నీ విలువ? అది నీ విలువను పెంచుతుంది. అప్పుడు నువ్వు రేర్ పీస్ గా ఉంటావు అన్నమాట. కొంచెం సేపు నువ్వు మాట్లాడినా కానీ అది ఎంతో శక్తి కలిగినటువంటి వాక్యంగా మనుషుల్ని జీవితాల్లో జీవమిచ్చే పరిచర్య మనం చేయగలుగుతాం. లేకుంటే మన మాటలు, నువ్వు రోడ్లో వెళ్తుంటే దేవుని గురించి చెప్తే మేము మారిపోతాం. సువార్త చెప్పే అంటే యాక్చువల్ గా మనము ఈయన దావీదు గారిని చూస్తే ఆయన జీవితము చాలా వీటిపైన కట్టబడింది. బిఫోర్ హీ బికేమ్ ఎ కింగ్, బిఫోర్ హీ కిల్డ్ ద జైంట్. అందుకోసమే నీ జీవితంలో ఫైర్ ఎదురైనా కానీ నువ్వు ఫైర్ ప్రూఫ్ గా ఉంటావు అన్నమాట. అంటే క్రూరమైనటువంటి సంగతులని, లేకుంటే ఇన్సిడెంట్స్ ని, క్రూరమైనటువంటి పరిస్థితుల్ని మనము ఎదురైనప్పుడు వాటిపైన విజయం అనేది, దావీదు ఆ 2 మాటల్లో విన్నప్పుడు మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే, కిల్లింగ్ ఎ లయన్ ఇస్ సో ఈజీ అనిపిస్తుంది. కరెక్టే కదా? అంటే ఆ 34-35 చదివినప్పుడు దావీదుగా ఆ అబ్బాయి గొర్రెలు కాసుకుంటా ఉండి, సింహం వస్తే నేను చంపేసినాను, ఎలుగుబంటి వస్తే చంపేసినాను అని చాలా ఈజీగా చెప్పేస్తా ఉన్నాడు ఆయన. ఫర్ హిమ్ ఇట్స్ లైక్ కిల్లింగ్ యాంట్. మనం మన ఇండ్లలో చీమ వస్తే ఈజీగా చంపేస్తాం కదా, దోమను చీమను. అదే మనము సింహాన్ని ఒకసారి జూలో చూస్తుంటే ఎంత భయంకరంగా ఉంటదండి. పులి గాని, సింహం గాని, వాళ్ళ గాండ్రింపే మనకు రోమాలు నిక్కబొడుచుకునేది అట్లా ఉంటుంది. చాలా క్రూరమైనది వెన్ యూ ఫేస్ ఇట్. బట్ ఆయన ఎంత ఈజీగా చెప్పేస్తా ఉన్నాడు. ఎందుకంటే దావీదు గారి జీవితము ఆరాధన అనే గోల్డ్ పైన, సహవాసం అనే సిల్వర్ పైన, ప్రార్థన పైన కట్టబడింది అన్నమాట. అందుకోసమే ఈ క్రూరమైన సింహం వచ్చినప్పుడు భయపడలేదు, గోలియత్ వచ్చినది. మనం గోలియత్ స్టోరీ చెప్పడం ఈజీ గాని, గోలియత్ అలాంటి వ్యక్తి మన ముందర, సపోజ్ మన సువార్త ఎవరికైనా చెప్తున్నా, లేకుంటే మన చర్చ్ మీటింగో, లేకుంటే ఏదో క్రూసేడో, ఏదో పబ్లిక్ మీటింగ్ పెట్టుకున్నాము, వచ్చినారు ఎవరో మనకు, అంటే సువార్త అంటే గిట్టని వారు వచ్చారు అనుకోండి. వాళ్ళని వచ్చినప్పుడు డూ యూ హ్యావ్ గట్స్ టు ఫేస్ దెమ్? మనకు గట్స్ ఉన్నాయా? నాకు నీకు గట్స్ ఉన్నాయా? ధైర్యం ఉందా అది? ఎందుకంటే నీ జీవితం, నా జీవితం దేనిపైన కట్టబడతా ఉంది? నిజంగా నీ యొక్క విశ్వాస జీవితం ఫైర్ ప్రూఫా, ఫ్లేమబులా? అగ్గొస్తే బూడిదైతుందా మన విశ్వాసం? లేకోకుంటే అగ్గొస్తే దాంట్లోంచి బయటికి రాగలుగుతున్నామా? జయ జీవితంతో బయటకు రాగలుగుతున్నాం. ఎలాంటి అగ్గులు అంటే మన జీవితంలో చాలా అగ్గులు, లేకుంటే చాలా క్రూరమైన పరిస్థితులు, వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో, ఫ్యామిలీలో, లేకపోతే మన ఉద్యోగంలో, లేకపోతే పరిచర్యలో, లేకపోతే ఎక్కడ చాలా సిచ్యువేషన్స్ పాడైనప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నాం. వాట్ ఈస్ యువర్, నీ ధైర్యం ఏంది? వాట్ ఈస్ యువర్ సోర్స్ ఆఫ్ కరేజియస్? మీ సంగమా, నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, నిజంగా మనకు ధైర్యం ఉందా? స్వార్థ చెప్పడానికి ధైర్యం ఉందా? దేవుని కోసం బతకడానికి ధైర్యం ఉందా? వాక్యం ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగిన ధైర్యం ఉందా? మనం దేనిపైన కట్టబడినాము అనే దాన్ని బట్టే మన వాట్ ఈస్ మై సీక్రెట్ లైఫ్, దాన్నే మన శక్తి నిర్ణయిస్తుంది. అంతేగాని నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, అవంతా మోమెంటరీ. దట్ ఈస్ నథింగ్నెస్. అదంతా డొల్లతనం, ఓన్లీ సౌండే, లోపల ఏం లేదు. సో నీ జీవితం, నా జీవితంలో ఓన్లీ సౌండ్ మాత్రమే ఉందా? నిజంగా అంటే దేవుని శక్తి, జీవం లేదా? దేనిపైన కట్టబడుతున్నాం మనం అనేది ఒకసారి మనం పరీక్షించుకుందామండి. గాడ్ వాంట్స్ us to be very rare pieces. రెమనెంట్ అని అంటారు అనమాట. అంటే రెమనెంట్ అంటే దేవుని కోసం ప్రత్యేకించబడిన వాళ్ళు. చాలా మంది క్రైస్తవులు ఉన్నారు, చాలా మంది విశ్వాసులు ఉన్నారు, చాలా మంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, చాలా మంది
ధనవంతులు ఉన్నారు చర్చిలో, కానీ బట్ వాట్ ఆర్ యూ? నిజంగా అంటే నువ్వు రేర్ పీసా దేవుని దృష్టిలో? నిజంగా నువ్వు ఎక్స్పెన్సివ్ పీసా? నిజంగా అంటే నీకు వాల్యూ ఉందా దేవుని దృష్టిలో? అఫ్ కోర్స్ గాడ్ వాల్యూస్ అస్ బికాస్ హీ లవ్స్ అస్. బట్ నీ యొక్క కట్టబడే దాన్ని బట్టి, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎంత కష్టపడుతున్నావు? నిజంగా అది మనకు కాస్ట్లీగా అంటే నిజంగా లేజినెస్ జయించడం అనేది అంత ఈజీ కాదు. కన్సిస్టెన్సీ ఉండాలి, దేవుని కోసం ఆరాటపడాలి, తాపత్రయపడాలి, దేవునితో సహవాసంలో పెరగాలి, దేవుడు నీ బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండాలి. నోబడి ఎల్స్ షుడ్ బి మై బెస్ట్ ఫ్రెండ్, నోబడి ఎల్స్ షుడ్ బి డిపెండెంట్. నీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కానీ యు ఆర్ ఫైర్ ప్రూఫ్ బికాస్ your source is God, your source is word of God, your source is the prayer of God, your source is the fellowship of God. సో ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల్ని మనము, చాలా ఫేమస్ పర్సనాలిటీస్ బైబిల్లో ఈ ఇద్దరు గురించి తెలిసిన వాళ్ళు. ఏ బుక్ లో ఉంటారండి వీళ్ళు ఇద్దరు? రాహాబు, ఆకాను. జాషువా, రైట్? బుక్ ఆఫ్ జాషువాలో, యెహోషువ గ్రంథంలో, ఓల్డ్ టెస్టిమెంట్ లో ఒకే బుక్ లోనే ఈ రెండు కాంట్రడిక్ట్ అంటే డిఫరెంట్ పర్సనాలిటీస్ అన్నమాట ఉంటారన్నమాట. ఎవరు? రాహాబు, ఆకాను. రాహాబు ఎవరండి? అండి. వేశ్య. సో అతను ఆ రాహాబ్ కి ఆకాన్ని కంపేర్ చేద్దాం అన్నమాట. రాహాబు వేశ్య, ఆకాను శపింపబడిన దాంట్లో షినారు పై వస్త్రము, 200 తులాల వెండి, 50 తులాల ఎత్తుగల బంగారం దొంగిలించి గుడారంలో దాచిపెట్టుకొని అది తర్వాతది. బట్ రాహాబ్ ని వేశ్య అంటే ఆమె ప్రొఫెషన్ లేకుంటే ఆమె ఐడెంటిటీ ఏంటంటే వేశ్య. ఆకాన్ ఐడెంటిటీ ఏంటి అంటే ఇవన్నీ చేయకముందు ఏం చేసేవాడు ఆయన? సోల్జర్ బ్రదర్. yes is a soldier. ఆయన ఒక సైనికుడు. సో రాహాబ్ ఇస్ ఏ ప్రాస్టిట్యూట్, ఆకాన్ వాజ్ ఏ సోల్జర్, మోర్ డిగ్నిఫైడ్, మోర్ ప్రెస్టీజియస్ కదా. ఈ రోజు కానీ ఇప్పుడు ఇలాంటి ఇద్దరు పర్సనాలిటీస్, ఒక వేశ్యని ఒక ఆకాన్ని, ఇద్దరిని పక్కన పెడితే అందరూ ఎవరికి రెస్పెక్ట్ ఇస్తారు? ఆకానికే. ఎందుకంటే సోల్జర్, రైట్? సోల్జర్, దేశం కోసం కష్టపడే వ్యక్తి. రాహాబు వేశ్య, డబ్బుల కోసం శరీరాన్ని నమ్ముకునే వ్యక్తి. సో విలువ లేదు. సోల్జర్ అంటే భవిష్యత్తు ఉంది, లేకపోతే మంచి ఐడెంటిటీ ఉంది, తర్వాత ఒక గౌరవం సమాజంలో ఉంది. ఈ ఇద్దరు ఇలాంటి వాళ్ళు. సో నెక్స్ట్ ఏంటి? రాహాబే వేశ్య అయినప్పటికీ ఆమె ఏం చేసింది? ఆమె దేవుని పిల్లలను దాచిపెట్టింది. సో షీ హిడ్ సంథింగ్. ఆమె దాచిపెట్టింది, దేవునికి సంబంధించిన కొన్ని విలువైనటివి దాచిపెట్టింది ఆమె. ఆకాన్ ఏం చేశాడు? ఏం దాచిపెట్టాడు? బంగారం దాచిపెట్టుకున్నాడు. బంగారము, లేకపోతే దానికన్నా ఫర్బిడెన్ థింగ్స్ అంటే దేవుడు చెప్పినాడు. ఏమని చెప్పినాడు? ఇవి శాపకరమైనటివి, ఇవి నాశకరమైనటివి, దీనిని మీరు ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దండి. అంటే ఏదైతే ఏమంటారు శపించబడినవో, లేకుంటే ఏవైతే దేవుడికి అయిష్టమైనటో తృణీకరించబడి, బేసికల్లీ ఫర్బిడెన్ థింగ్స్. ఆకాను దేన్ని దాచిపెట్టాడు? ఫర్బిడెన్ థింగ్స్, దేవుడి దృష్టిలో ఏదైతే వద్దు అని చెప్పాడో వాటిని దాచిపెట్టాడు. రాహాబు ఏదైతే దేవుని దృష్టిలో మంచివి లేకుంటే ప్రీషియస్ ఉన్నాయో వాటిని దాచిపెట్టింది. దాని పర్యవసానం ఏమైంది? రాహాబ్కి, ఆకాన్కి ఏమైంది? ఇంటి వారందరూ రక్షణ పొందినారు రాహాబు. ఎస్, రాహాబు గారికి ఏమో ఆమె జీవితము స్పేర్ చేయబడ్డది. అందరూ చంపబడ్డారు కానీ ఆమె చచ్చిపోలే, వాళ్ళ కుటుంబం. ఆకాన్ విషయంలో ఏమైందండి? కుటుంబంతో చంపబడ్డారు. వాట్ ఏ ప్రిటీ కదా. సో ఒక వేశ్య, సమాజంలో గౌరవప్రదం లేనటువంటి ఒక లేడీ, ఒక సమాజంలో గౌరవము, తర్వాత ఒక మంచి జీవితము, మంచి జీతము కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక పక్క, ఒక వేశ్య ఒక పక్క. సేమ్ బుక్ లోనే, యెహోషువలోనే ఇద్దరి స్టోరీలు రాయబడ్డాయి అన్నమాట. కానీ వాళ్ళ ఎండ్ చూస్తే రాహాబ్కి ఇంకోటి కూడా దొరికింది. ఏంటి? వాళ్ళ కుటుంబం రక్షపడలేదు. దేవుడు ఆ చిన్న షీ హిడ్ ద గాడ్లీ పీపుల్, రైట్?
చేసిన దానికి ఆమెకు ఇంక చాలా పెద్ద గౌరవం దొరికింది. ఏం గౌరవం దేవుని దొరికింది? వంశావళిలో ఆ స్థానం దొరికింది. వంశవృక్షంలో ఆమె పేరు విశ్వాస వీరుల పట్టికలో. విశ్వాసవీరుల పట్టికలో. తర్వాత యేసు ప్రభు ఆమె అంటే వన్ ఆఫ్ ద షీ ఆల్సో ఇస్ ఇన్ ద ఆ వంశవృక్షంలో ఆమె పేరు కూడా ఉందన్నమాట, ఒక వేశ్య. ఎంత పవర్ఫుల్ అవుట్కమ్ అండి, ఎంత పవర్ఫుల్ జయము దక్కింది ఆమెకు. ఆకానికి దక్కింది, జయం దక్కిందా, విజయం దక్కిందా? రైట్, ఏం దక్కలేదు, ఆయనకు నాశనమే దక్కింది అనమాట. రహాబ్ ఒక ఫాస్ట్, షీ హిడ్ ద స్పైస్, అంటే దేవుని బిడ్డల్ని దాచిపెట్టింది. ఆమె బతికింది, ఆమె కుటుంబం బతికింది. తర్వాత యేసు ప్రభు వంశవృక్షాల్లో ఆమె పేరు కూడా రాయబడింది. అదే ఆకాన్ని చూస్తే ఒక సోల్జర్ అయి ఉండి ఆయన ఒక ఏదైతే వద్దు అన్న థింగ్స్ ఆయన దాచిపెట్టాడు, ఆయన చచ్చిపోయాడు, వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోయింది. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్. ఈ రోజు కూడా మనం ఏదైనా బ్యాడ్ ఎగ్జాంపుల్ తీసుకోవాలి బైబిల్ అంటే ఆకాన్ ఈజ్ వన్ ఆఫ్ ద నోన్ ఆర్ వెల్ టోల్డ్ స్టోరీ. అంటే ఆకాను గురించి ఖచ్చితంగా ఏదైనా నువ్వు అట్లా ఉండకూడదు, ఇట్లా ఉండకూడదు అనుకుంటే, నువ్వు బైబిల్లో ఏదన్నా ఉదాహరణ చెప్పాలి అంటే ఆకాను యొక్క ఎగ్జాంపుల్ కంపల్సరీ మనం ఆలోచిస్తాం చెప్పాలని. అంటే చాలా ఫేమస్ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇన్ ద బైబిల్, నాట్ గుడ్ ఎగ్జాంపుల్, రైట్? దానికి కారణం ఏమంటారండి? రహాబు ఎందుకు ఆ విధంగా చేయగలిగిందండి? ఏమైంటది? ఆమె వేశ్య, దేవుని యందు భయభక్తి కలిగింది. దేవుని కన్నా ఆమె షీ హిడ్ ఆర్ హర్ లైఫ్ హ్యాడ్ ఎ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యందు భయము భక్తి. ఆకానికండి దో హీ వాజ్ ఎ సోల్జర్, దో ఈజ్ ఎ వెల్ ట్రైన్, దో మేబీ చదువుకొని ఉండొచ్చు, తర్వాత సమాజంలో అవి ఇవి తెలిసి ఉండొచ్చు, వార్ తెలిసి ఉండొచ్చు, స్ట్రాటజీ తెలిసి ఉండొచ్చు, అది ఇది అన్ని తెలిసి ఉండొచ్చు, కానీ బేసిక్ గా ఏం మిస్ అయింది తన జీవితంలో? స్వార్థం, దేవుని పైన భయము భక్తి లేదు. స్వభావం. ఎస్, దేవుని పైన భయము భక్తి లేదు. అంటే దెర్ ఇస్ నో ఫెయిత్, దెర్ ఇస్ నో ఫియర్ ఇన్ గాడ్. But Rahab had faith and fear in God. Her life was built on or at least she had the private life low. She had the fear of God. అందుకోసమే దేవుని ఎందుకు కొంచెం భక్తి భయం ఎక్కడో ఉంది కాబట్టి ఆమె ఆ రోజున ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు she took a stand. బట్ ఆకానికి అదే సిచ్యువేషన్ వచ్చినప్పుడు he could not stand and became a bad example అన్నమాట. సో ద పాయింట్ ఏంటంటే, so what material are you building your life or your fellowship, your church, your ministry, నీ ఉద్యోగం, నీ జాబ్, నీ ఫ్యామిలీ, ఏ మెటీరియల్ పైన నువ్వు బిల్డ్ అవుతున్నావు? భయము భక్తి, దేవుని పట్ల భయము భక్తి, దేవునితో సహవాసం, దేవుని వాక్యములో ఎదుగుదల, నీతిమంతుడిగా నువ్వు వ్యక్తిగత జీవితంలో ఉంటున్నావా? ఏ మెటీరియల్ పైన నువ్వు బిల్డ్ చేస్తున్నావు? బంగారం లాంటి దేవుని వాక్యం పైన, సిల్వర్ లాంటి సహవాసంలోన, ప్రీషియస్ స్టోన్స్ లాంటి ప్రేయర్లోన అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఇజ్ ఇట్ సంథింగ్ ఫౌండ్ అండర్ గ్రౌండ్ ఆర్ పబ్లిక్? అంటే వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయకుండా పబ్లిక్ లో వెళ్ళి గంట సేపు ప్రార్థన చేస్తే దాంట్లో అర్థం ఉందా అండి? నో. ఆకాన్ లాగా అయిపోతుంది. బయటకు సౌండ్ ఉంది కానీ లోపల ఏం మెటీరియల్ లేదు. సో దేనిపైన నీ యొక్క అంటే నువ్వు లోపల అంటే అంటే ఈ దేవుడు కూడా అంటాడు కదా, ప్రార్థన చేసినప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి గడియ పెట్టుకొని దేవునితో నువ్వు మాట్లాడని అంటాడు కదా. సో మన రహస్య జీవితం, వ్యక్తిగత జీవితం, ఎవరికి కనపడని జీవితంలో దేనిపైన నువ్వు కట్టబడుతున్నావు? నువ్వు అసలు కట్టబడుతున్నావా మనము వ్యక్తిగతంగా? లేదా స్టాప్ అయిపోయిందా? కట్టేసినాము ఆల్రెడీ 20 ఏళ్ల క్రితము, 10 ఏళ్ల క్రితము, 5 ఏళ్ల క్రితము, సంవత్సరం క్రితము కట్టేసి ఇప్పుడు స్టాప్ చేసినాము, అయిపోయింది, ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంక నేను ఏం చేసినా పర్వాలేదని ఇప్పుడు ఇంట్లో అంతా గార్బేజ్, చెత్తా చెదారము ఇగ్గి పెడితే కాలిపోయే దాంట్లో ఉన్నాం. సో వాట్ ఈస్ యువర్ సీక్రెట్ లైఫ్? Secret sin can become a public scandal. Secret life built Jesus gives supernatural life. Today's prayer is tomorrow's power. What are you hiding? నువ్వు దేవుని దాచిపెడుతున్నావు. వాక్యాన్ని దాస్తున్నావా? ప్రార్థన దాస్తున్నావా? లేకపోతే పాపాన్ని దాస్తున్నావా? నీ పాపం దాస్తే అది ఏదో ఒక రోజు అందరికి తెలియస్తుంది. అది స్కాండల్ కూడా కావచ్చు. ఒకసారి మనం పరీక్షించుకుందామండి. పరీక్షించుకొని మనము
ప్రార్థన చేసుకుందాం ఒకసారి. దేనిపైన మన జీవితం కట్టబడతాం? నీ జీవితం కట్టబడుతుందా లేకుంటే స్టాప్ అయిపోయింది? ప్రార్థన, సహవాసం, వాక్యం అనే బంగారం విలువైన వాటిపైన లేకుంటే విలువ లేని వాటిపైన? కష్టం వస్తే, ఫైర్ వస్తే, క్రూర జంతువులు వస్తే నిలబడగలిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నావా లేదా? ఎవరైనా ఒకరు ప్రేరేపించగలను వాళ్ళు ప్రార్థించండి. ప్రార్థన చేస్తాను. జీవము గల తండ్రికి దయగల నాయన, ఈ ఉదయ కాలంలో ప్రభా మీ దాసుని మరుగుపరిచి క్రైస్తవ జీవితంలో కావలసినటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని తండ్రి మరొకసారి మాకు హెచ్చరించినందుకు వందనాలు చెల్లిస్తాం ప్రభా. మనుషుల ముందు, సమాజాల ముందు, సంఘాల ముందు దేవా, అనేక వేల లక్షల మంది ముందు మేము గొప్పవారంగా, ఘనత కలిగిన వారంగా, మేము చాలా భక్తిపరులుగా కనపరచవచ్చు ప్రభా. మా యొక్క అంతరంగ జీవితాలని, రహస్య జీవితాలని, మా యొక్క నిజమైన విలువను, మేము చేసే పరిచర్య యొక్క స్థిరత్వాన్ని ప్రభా పరీక్షించే దేవుడు, పరిశీలించే దేవుడు నాయన. దానికి తగ్గట్టుగా ఫలితం ఇచ్చేటువంటి దేవుడు ప్రభా. మా యొక్క విశ్వాసము ప్రభా, మీతోనూ మా యొక్క సంబంధము, మా యొక్క స్నేహము అన్ని పరిస్థితుల్లో మీ మీద ఆనుకునేటువంటి ఆ స్థిరమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసము ప్రభా. మాకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మా ఇన్ఫ్లుయెన్స్లు, మాకు వారు తెలుసు, వీరు తెలుసు, మేము వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. మాకున్న బలగము, మాకున్న ధనము, మాకున్న సమస్త సోర్సెస్ గొప్పవని తలంచేటువంటి మనస్తత్వం ఉండి కేవలము మీ కృప ద్వారానే మా జీవితాల్లో మేలు జరుగుతుందని, మేము మీకు ఇష్టలుగా ఉండడానికి మీతో మాకుండే సంబంధం ఒక్కటే శాశ్వతమైనదని, స్థిరమైనదని నమ్మి ప్రభా మీ వైపు సాగిపోవడానికి ఈ ఉదయ కాలంలో మీ దాసుని బలపరిచి మాకు ఇచ్చిన ప్రతి హెచ్చరికను బట్టి, ప్రతి వాక్యాన్ని బట్టి, ప్రతి నాయన సలహాను బట్టి ప్రభా, మీ సంఘము, మీ బిడ్డలుగా మేమందరము మీకు ఇష్టలుగా ఉండాలని మమ్మల్ని హెచ్చరించిన ప్రతి హెచ్చరికను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మీ దాసుని కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అంతటి మీద మీకు దృష్టి ఉంచండి. మీ నామాన్ని మహిమపరచుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. జాన్సన్ బ్రదర్, ఓవర్ టు యు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. వ్యక్తిగతంగా అయితే నేను చాలా టచ్ చేయబడ్డాను. దాన్ని బట్టి దేవుని వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు అయ్యారు. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని రెవరెండ్ జామ రవికుమార్ అయ్యారు. అయ్యారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం వరుసకోవచ్చు. జామ రవికుమార్ అయ్యారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పాదాలకు అందరం ప్రభా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. ఇది నాన్న ప్రభా, నీ సేవకుల ద్వారా ప్రభా మాతో మాట్లాడిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభా చివరిగా మాట్లాడిన ప్రభా ఆకాను జీవితాన్ని, అదేవిధంగా దౌతని ప్రభా రహాబని వేసి జీవితం కోసం మాట్లాడుతున్నాం ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, మిమ్మల్ని కూర్చి విన్నప్పుడు తండ్రి మా గుండెలు కరిగిపోయాయని ప్రభా రహాబని వేసి తండ్రి హృదయాన్ని కరిగించుకొని ప్రభా తాను మాత్రం రక్షించబడ్డం మాత్రం కాకుండా కుటుంబాన్ని అంతా ప్రభా రక్షించుకోగలిగింది అయ్యా. అంతేకాకుండా ప్రభా అయ్యా తండ్రి యేసుక్రీస్తు వంశావళిలో ప్రభా ఉండగలిగే కృప, అంతేకాకుండా ప్రభా ఓవేదేమని దేవతను ప్రభా కనగలిగే కృపను వారి గురించి అందరి బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఒక వేషకు పెట్టిన కుమారుని ప్రభా చనిపోయిన వారికి, బతికిన వారికి ఉపకారం చేసే వ్యక్తిగా ప్రభా ఆ బిడ్డ పెంచగలిగింది ప్రభా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆకాను ప్రభా శిక్షితుడైన ప్రభా తండ్రి సైనికుడయ్యా, అయినప్పటికీ ప్రభా తన కుటుంబానికి, శాపానికి ప్రభా తండ్రి ఆకురులో ఈలో దేవతన ప్రభా బలైపోయినట్టుగా వాక్యం సెలవిస్తుంది తండ్రి. ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా కుటుంబాల ప్రభా భక్తిలో పెంచుకోగల కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వెతుబడి వాక్యాన్ని ప్రభా 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. దాసుని ప్రభు ఇంకా అనేక స్థలాల్లో తండ్రి బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా.
మా జీవితాలు సరి చేసుకుని ప్రభా ముందుకు సాగగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఒక రహబు యొక్క భక్తి ప్రభా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. అయ్యా ప్రభా నీ వంశావళిలో ఉండగలిగే దేవతను ప్రభా భాగ్యం ప్రభా ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా విధంగా తన ఉదయకాల సమయంలో వాక్యం వినడానికి దేవతను ప్రభా మాకు ఇచ్చిన ప్రభా ఈ ప్లాట్ఫామ్ అంటే వందనాలు తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో. సహకరిస్తున్న జాన్సన్ స్వరూప్ గారిని అదేవిధంగా ఝాన్సీ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. కోర్ టీం వారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. వాక్యం చెప్తున్న బిడ్డలు, ఆరాధన చేస్తున్న బిడ్డలు, ప్రార్థన చేస్తున్న తల్లులు ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. తను మాకు ఇచ్చిన ప్రభా ఈ ప్రార్థన కుటుంబాన్ని బట్టి కొందనాలు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా దేవతను ప్రభా ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి అయిన మార్గాన్ని చూపించండి. దినాన్ని ప్రభా బిడ్డలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యా వారందరిని దీవించండి. వారు ప్రభావ భవిష్యత్తులో ఎటువైపు అడుగు వేయాలో ప్రభావ వారిని ఆశీర్వదించండి. ఒకవేళ ఎవరైనా దాతన ప్రభావ పొరపాటున తన పరీక్షలో తప్పుంటే వారిని ధైర్యపరిచి బలపరిచి దేవతన ప్రభా వారి జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళగలిగే కృప వారు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రభావ ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి ప్రభా. బిడ్డలు బయటకు వెళ్ళినప్పుడు వస్తున్నప్పుడు ప్రమాదం లేకుండా వారిని కాచి కాపాడండి. మరి ప్రాముఖ్యంగా ప్రభా మా బిడ్డలను తండ్రి వాక్యానుసారంగా పెంచగల కృప మాకు అందరికీ దయచేయమని ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనిలో సూటి అయిన మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని అడిగేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు భూమి నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం దయచేయము. మా ఎడల అపరాధములు ప్రకారం మనం క్షమించుము. శోధనలోకి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన దాసులకు, నడిపించిన బిడ్డలకు, పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి సహవాసం తరపున ఓబులేష్ అయ్య గారికి కృతజ్ఞతలు. సార్ వీలైతే పీపీటీ షేర్ చేస్తారా సార్ మాకు? షూర్. థాంక్యూ సో మచ్ అండి. చేరొచ్చిన అందరికి వందలండి. వండర్ఫుల్ డే టుడే. ప్రైజ్ లార్డ్ అందరికి. థాంక్యూ ఆల్.